శాంతి కుమార్ బండేలా గారికి మన పాఠశాల తరపున సుస్వాగతం పలుకుతున్నాం. సామాజిక న్యాయం కోసం పోరాడేటువంటి వ్యక్తి, యువతల రాజకీయాల్లో ఒక రామాన్ని కోరుకుంటున్నారు. వారు కూడా భవిష్యత్తులో ఒక ఎమ్మెల్సీగా అయ్యేటువంటి అవకాశాలు అనేటువంటివి ఉన్నాయి. ఈ సమాజంలో ఒక మంచి సామాజికమైనటువంటి మార్పు అనేటువంటి తీసుకొస్తారని మేము ఆశిస్తున్నాము. మా పాఠశాల తరపున, మా గ్రామం తరపున వారికి బెస్ట్ విషెస్ కూడా తెలియజేస్తున్నాము. ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు, మిగతా ఉపాధ్యాయులందరికీ అండ్ తమ్ముడు గంగాధర్కి చాలా ధన్యవాదాలు. ఇందాక సార్ చెప్తున్నారు సామాజిక న్యాయం గురించి ఒక ప్రస్తావన వచ్చింది. చాలా మంది ప్రతిసారి అడుగుతారు నీ కులం ఏంటి. దానికి అక్కడ ఇక్కడ ప్రతి ఒక్కరికి చెప్తున్నది ఏంది అని అంటే మన కులం యువ కులం. మన కులం ఏంటి? మన కులం. నాకు మీ అందరిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఏ మాటకు ఆ మాట అని చాలా మంది అనుకుంటారు ప్రైవేటు పాఠశాలల్లో విద్య చాలా గొప్పగా ఉంది అని. కానీ అది పూర్తిగా అవాస్తవం. ఇక్కడ నా ముందు చాలామంది క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. వీళ్లకు ప్రభుత్వ ఉద్యోగం రావాలి అని అంటే ఒక మినిమం క్వాలిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్న టీచర్స్ మాత్రమే చదువు చెప్పడానికి అర్హులవుతారు. కానీ అదే కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థల్లో చాలామంది వింటే షాక్ అవుతారు. స్కూల్ మొదలుపెట్టినప్పుడు 100% మంది క్వాలిఫైడ్ టీచర్లను పెట్టుకుంటారు. ఒక 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు, ఏడాది, 2 ఏళ్ళు అయిపోయిన తర్వాత క్వాలిఫైడ్ టీచర్స్ 25%కి పడిపోతున్నారు. 75% మంది అన్క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటున్నారు. సో ఈరోజు ఇంత గొప్ప ఉపాధ్యాయులు మీ అందరికీ ఉండి మీ భవిష్యత్తుని తీర్చిదిద్దడంలో, అదేవిధంగా స్కూల్ ఎన్రోల్మెంట్ని పెంచడంలో చాలా గొప్ప రోల్ ప్లే చేస్తున్నారు. కాబట్టి నేను ప్రతి ఒక్క ఉపాధ్యాయుడిని అభినందిస్తున్నాను. అండ్ ఇందాక మీకు చెప్పినాను, ఈ ఒక్క విషయం మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఏంటి? మన కులం మన కులం. కొంచెం గట్టిగా చెప్పాలి. ఈరోజు మేము ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్కి కానీ వేరే ఎక్కడ ఏ స్కూల్కి కానీ వెళ్ళినా కూడా అందరినీ ఒక ప్రశ్న అడుగుతాను. మీరు చెప్పండి, మీలో ఎంతమందికి మీ తల్లిదండ్రుల ఫోన్ నంబర్లు తెలుసు? అందరికీ తెలుసా? నీకు తెలీదా? మీ మమ్మీ నంబర్ కానీ డాడీ నంబర్ కానీ తెలీదా? తెలియని వాళ్ళు ఏం చేయండి అని అంటే మీరు రాసైనా సరే ఏదో ఒకటి చేసి ఎవరైనా అడిగినా మీ మమ్మీ కానీ డాడీ కానీ అమ్మ కానీ నాన్న కానీ వాళ్ళ ఫోన్ నంబర్లు చెప్పే పరిస్థితిలో మీరు ఉండాలి. చాలామంది పిల్లలకు ఎక్కడైనా ఏమన్నా ఇబ్బంది వచ్చినా, రేపు మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఎక్కడైనా తప్పిపోయినా మీకు తెలియాల్సిన నంబర్లు కొన్ని ఉంటాయి. అందులో ఫస్ట్ మీ పేరెంట్స్ నంబర్, అవునా కాదా? మీ పేరెంట్స్ నంబర్ ఏంటో తెలుసుకొని అది మెమరైజ్ చేసుకోండి. అండ్ రెండోది 100కి డైల్ చేస్తే ఎవరు వస్తారు? గుడ్. ఇలా ప్రతి ఒక్కరికి 100కి డైల్ చేస్తే పోలీసులు వస్తారు. అండ్ అంబులెన్స్ నంబర్ ఏంటి? గుడ్. అదే విధంగా మీ పేరెంట్స్ నంబర్స్ కూడా మీకు తెలియాలి. సో మేము అవేర్నెస్లో భాగంగా ప్రతి ఒక్కరికి ఈ విషయాలు తెలియజెప్పే పని చేస్తున్నాము. మనము అందరికీ అజాత శత్రువులు లాంటి వాళ్ళం. మనకు కావాల్సింది ఒకటి ఏంది అని అంటే నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం, నాణ్యమైన భవిష్యత్తు. మనం చదువుకునే చదువుకి మంచి గుర్తింపు రావాలి. ప్రతి ఒక్కరికి నేను చెప్పాలనుకుంటుంది ఏంది అని అంటే మీకు లైఫ్లో ఒక గోల్ ఉండాలి. ఆ గోల్ని సాధించాలనే కసి ఉండాలి. అది సాధించడానికి మీ 100% పెట్టాలి. ఆ గోల్ లేకపోతే లైఫ్ అనేది వేస్ట్. మీలో ఎంతమంది గోల్ ఉంది? అందరికీ ఉండాలి. డాక్టర్ అవుదాం అనుకుంటున్నారా, లేకపోతే యాక్టర్ అవుదాం అనుకుంటున్నారా, లేకపోతే ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నారా, పోలీస్ అవుదాం అనుకుంటున్నారా, పైలట్ అవుదాం అనుకుంటున్నారా, ఐఏఎస్ ఆఫీసర్ అవుదాం అనుకుంటున్నారా, లేకపోతే ఐపీఎస్లో క్రాక్ చేద్దాం అనుకుంటున్నారా? రకరకాల విషయాలు ఉన్నాయి. వాటన్నిటి గురించి మీరు ఇప్పటి నుండే తెలుసుకొని ఫ్యూచర్లో అదొక గోల్ లాగా పెట్టుకొని దాన్ని సాధించడానికి మీరు 100% కృషి చేయాలి. చేస్తారా? మీకు అద్భుతమైనటువంటి టీచర్స్ దొరికారు. అండ్ ఈ పాఠశాల వాతావరణం కూడా చాలా అద్భుతంగా ఉంది. మీరు కృషి చేయండి. ఖచ్చితంగా మీరు అనుకున్నది జీవితంలో సాధిస్తారు. మీ వెనకాల మేమున్నాము. మీకు ఎలాంటి మెంటర్షిప్ అవసరం ఉన్నా, ఎలాంటి గైడెన్స్ ఉన్నా కూడా ఇక్కడ అవైలబుల్గా గంగాధర్ కూడా ఉంటాడు, తమ్ముడు. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మాకు తెలియజేయచ్చు. ఓకే?
చివరిగా ఒకసారి మన కులం మన కులం మన కులం. జై హింద్. ముందుగా మా గురువు ఎప్పుడు ఫోన్ చేసినా సరే, అర్ధరాత్రి 12 గంటల ఫోన్ చేసినా సరే చెప్తాం మీ ప్రాబ్లం ఏంటంటారు. అంటే ఆయన ప్రాబ్లమ్స్ మా విషయాల కంటే సరే స్టూడెంట్స్ విషయాల మీద అయితే ఎక్కువ మాట్లాడుకుంటాం. అదేవిధంగా నేను అడిగింది ఏంటంటే, అన్న ఒకసారి ఏపీకి రావాలంటే, లేదు తమ్మి నాకు తెలుసు కదా నేను బిజీ షెడ్యూల్లో ఉంటాను, కొంచెం వద్దలే అనేవారు అన్న. ఒకసారి గట్టిగా పట్టుబెట్టాను, అన్న మీరు రావాలన్నా ఎన్ని షెడ్యూల్స్ ఉన్నా సరే మీ షెడ్యూల్ అని పక్కన పెట్టుకున్నా రావాలని. అంటే ఆ విషయంలో అయితే నాకు శ్రీహర్ష్ అన్న బాగా సపోర్ట్ చేశారు. అన్న ఏంటంటే, అన్న తమ్మి అన్నకే కొంచెం షెడ్యూల్స్ బిజీగా ఉంటాయి కదా, నేను మాట్లాడతానని మా ఊరు రప్పించడానికి కారణం అయితే శ్రీహర్ష గారు. అదేవిధంగా అన్ని పనులు మానుకుని మీ ఏపీలో కూడా ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందని కూడా చూడడానికి వచ్చిన క్రాంతి కుమార్ సార్కి అయితే నేను జీవితాంతం కూడా రుణపడి ఉంటాను. ఇదే రీసెంట్గా విజయవాడ అబ్బాయిది, అన్న ఇలాగా నాకు హాల్ టికెట్ వచ్చలేదని ఒకసారి అన్నతో చెప్పాను. నాకు మెసేజ్ చేశాను నైట్ 11 ఎంత అయింది, తమ్మి ఎప్పుడు ఫోన్ చేసి సర్లే నేను చెప్తానని ప్రిన్సిపల్కి అయితే ప్రిన్సిపల్కి మార్నింగ్ ఇచ్చారు ఫోన్ చేసి. ఇలా క్రాంతి కుమార్ సారు చెప్పమన్నారండి, హాల్ టికెట్ ఇచ్చండి, ఫీజు గురించి ఎలా అరెస్ట్మెంట్ చేస్తారండి స్టూడెంట్స్ అంటే, మేమేమో ఆ తల్లిదండ్రులకి లేని దొరద నీకెందుకని అన్నారు. అంటే ఆయన ప్రిన్సిపల్లో తెలియదు, పాల్గొపోవడం తెలియలేదు. ఇప్పుడు మన హెచ్ఎం గారు చూసుకున్నట్లయితే ఎంత బాగా మాట్లాడారంటే, ఒక ముందు ఎలా బ్రతకాలి, అదేవిధంగా ఒక పొజిషన్లో ఉన్న తర్వాత 10 మందికి ఆదర్శంగా ఎలా నిలవాలని అయితే హెచ్ఎం గారు చెప్పారు. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అదే ప్రిన్సిపల్కి లక్షలు దెబ్బతాడు, మంచిగా ఇన్సర్ట్ చేసుకుంటాడు, మంచిగా కోట్ వేసుకుంటాడు, మంచిగా సూట్ బూట్ వేసుకుంటాడు, అన్నీ బాగానే ఉంటాయి. కానీ వాళ్ళ అమ్మా నాన్నకి లేని దొరద నీకెందుకని అన్నారు. ఆ మాట నేను పాపం చిన్న కలిపేద్దామంటే అన్న రంగంలో దిగి దగ్గర పనవదని కలిపేపోతే బెదిరిస్తే హాల్ టికెట్ ఇచ్చేసాడు. ఆయన అన్న పేరు చెప్పమని హాల్ టికెట్ అయితే ఇష్యూ చేస్తాడు. తర్వాత అన్నకు కూడా చెప్పలేదు, మెసేజ్ ఎట్లా సర్లే కానీ దాని ఏముంది అని చెప్పారు. అంటే మంచి పని చేస్తూ ఆయన మంచి పని చేశారన్న విషయం కూడా మర్చిపోయారు. ఆ విధంగా ఉన్నారు ఆయన క్రాంతి కుమార్ సార్. అందుకే మన ఏపీకి పిలిచాను. అదేవిధంగా సార్తో డిస్కస్ చేసింది ఏంటంటే, అన్న మా ఊరికి బుక్స్ ఇవ్వాలి, అదేవిధంగా నేను హెచ్ఎంగా చెప్పారు సార్ ప్లేట్స్ లేవండి అని చెప్పారు. బుక్స్ అయితే ఏ డైరీ కింద ఇస్తారు అన్నది ఉన్నది మీతో చెప్పాను కదా, అది ఆ డైరీ కూడా సార్ మాకు ఒక డజన్ అయితే ఇస్తే బుక్స్ కూడా అందించేస్తాం. అదేవిధంగా ప్లేట్స్ ఎంతమంది పిల్లలు ఉంటే ప్లేట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఇంకా ఫ్యూచర్లో కూడా స్కూల్కి సంబంధించి ఏమైనా విషయాలు ఉంటే అది క్రాంతి కుమార్ సార్ కూడా దగ్గరికి కూడా తీసుకెళ్తాను. నా ద్వారా అవ్వలేకపోతే ఆయన కూడా మనకి ఒక స్టేట్ లెవెల్ కాదు ఒక నేషనల్ లెవెల్ అయినా మనకు చేసుకుని వస్తారు. కాబట్టి ఆయన మరి ధన్యవాదాలు చెప్పుకుంటూ మా ఊరు వచ్చి ఈ యొక్క మా పిల్లలందరినీ కూడా ఒక మోటివేట్ చేసి మా యొక్క టీచర్స్తో మాట్లాడిన క్రాంతి కుమార్ సార్కి మళ్ళీ మా టీచర్స్ తరఫున ప్రజల తరఫున ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. దానికంటే ఎక్కువ సంతోషం ఏంటి అని అంటే, తమ్ముడు గంగాధర్ లీడ్ తీసుకొని నేను మా ఊర్లో ఉన్న స్కూల్కి ఇది చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి ఒక అడుగు ముందుకేసిండు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులందరికీ, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యువకులందరికీ కూడా పిలుపునిస్తున్నాం. మీ దగ్గర ఉన్నటువంటి స్కూల్లో కొంచెం టైం స్పెండ్ చేయండి, అక్కడున్న పరిస్థితుల్ని గమనించండి, అక్కడ విద్యార్థులకు ఏవేవైతే సదుపాయాలు అవసరమో మీరు తీర్చగలిగిన సమస్యలే ఉంటాయి 95%, వాటి మీద కృషి చేయండి. ఇప్పుడున్న పరిస్థితిలో ప్రతి ఒక్క పౌరుడు మన విద్యా వ్యవస్థ, గవర్నమెంట్ ప్రభుత్వ విద్యా వ్యవస్థ మీద నమ్మకం కలిగించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అండ్ టీచర్స్ అందరికీ కూడా మేము ఉన్నాము అంటూ ఒక చేయిని ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చింది. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ద youth of Telangana and Andhra Pradesh to visit your respective government schools and do the needful. అవి చిన్న సాయం అయి ఉండొచ్చు, కానీ ఆ చిన్నారుల జీవితంలో చాలా పెద్ద మార్పులు తీసుకొస్తుంది. ప్లీజ్ ఈరోజు ఈ పనులు చేస్తున్నటువంటి తమ్ముడు గంగాధర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి గురువులందరికీ కూడా ధన్యవాదాలు. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ హెచ్ఎంఆర్ ఏదైనా స్టేజ్ అడిగారు, స్టేజ్ కూడా చేయించండి సార్, అది ఎంతో 1,20,000 ఎంత అవుతుంది. మా యూత్ ఎవరైతే ఉన్నారో ట్రస్ట్ తరఫున కూడా నేను ఎంతో కొంత మనీ కలెక్ట్ చేసి అది అవ్వడానికి మాత్రం కృషి చేస్తాను సార్ అని మీకు చెప్తున్నాను.